మీరు కింగ్ని ఎన్నిసార్లు ట్రోల్ చేసినా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, హిస్టరీ ఎప్పుడు ట్రోల్స్ని గుర్తుపెట్టుకోదు, ఛాంపియన్స్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. విరాట్ కోహ్లీ, ఈయన గురించి ఎంతని చెప్పాలి, ఏమని చెప్పాలి. ఆయన కేవలం క్రికెట్లోనే కాదు, ఫిట్నెస్లో మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఇన్స్పిరేషన్, రియల్ లైఫ్లో కూడా ఎంతో మందికి ఆయన ఒక ఆదర్శంగా నిలిచారు. కాబట్టి నేను పెట్టే ఫిట్నెస్, మోటివేషన్, సైంటిఫిక్ నాలెడ్జ్ని రోజు అందరికన్నా ముందు నువ్వు చూడాలనుకుంటే ఫస్ట్ ఆ ఫాలో బటన్ గట్టిగా నొక్కు. బెంగళూరే కాదు, వైజాగ్, హైదరాబాద్, ఇలా మన ఆంధ్ర, తెలంగాణలో కూడా ఎంతమంది అది ఎమోషనల్ అయి సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే ఇదంతా ఆర్సీబీ సక్సెస్ కన్నా సరే విరాట్ కోహ్లీ గారి సక్సెస్ అనిపిస్తుంది అనమాట. 2025 లో క్రియేట్ అయింది హిస్టరీ, కానీ ఇప్పుడు క్రియేట్ అయింది మాత్రం ఒక లెగసీ. నాకు తెలిసి ఆయన 6 కొట్టాక ఈ హేటర్స్ అందరూ అండర్ గ్రౌండ్ గెలిపే ఉంటారు భయ్య. అంత ప్రజల్లో కూడా కోహ్లీ కొద్దిగా కూడా తడబడకుండా అదేదో ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ఆడుతూ పాడుతూ అవ్వలేలాగా గెలిపించాడు భయ్య. దాని వెనకత్ర ఉన్న అసలైన కారణం ఆయన ఫిట్నెస్ అనమాట. 37 years లో ఆ ఫీల్డింగ్ చూడండి, ఎవడైనా ఉన్నాడా మన ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఈ రేంజ్ ఆఫ్ ఫిట్నెస్ మెయింటైన్ చేసిన వాళ్ళు అయితే నేను ఎవరిని చూడలేదు. ఎంతో ఇష్టమైన బటర్ చికెన్ ని త్యాగం చేసి ఆయన డైట్ గానీ మీరు ఒకరోజు చేశారనుకోండి, అంత స్ట్రిక్ట్ గా ఉంటది అనమాట. ఇయర్ కి ఒక చీట్ మీల్ తీసుకుంటాడు, తిన్న వెంటనే వెళ్ళి వెంటనే జిమ్ లో బర్న్ చేసేస్తాడు అనమాట. ఫిట్నెస్ అనేది మన కెరియర్ లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనడానికి విరాట్ కోహ్లీ ఒక ఆదర్శం. ఫిట్నెస్ గివ్స్ యూ దట్ మెంటల్ క్లారిటీ. ఏదైనా మనం లైఫ్ లో సాధించగలం అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. వన్స్ మనం జిమ్ ఎంటర్ అయ్యి ట్రైనింగ్ చేసి డైట్ చేసి స్లీప్ రికవరీ ఇవన్నీ చేసుకుని వెళ్తే లైఫ్ లో అందరూ సక్సెస్ అవుతాం. ఫిట్ గా ఉండాలంటే ఫస్ట్ మనం బద్ధకాన్ని వదలాలన్నమాట. మన పని మనం చేసుకుని వెళ్ళిపోవడమే భయ్య, మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. సో ఆర్సీబీ అండ్ విరాట్ ఫ్యాన్స్ ఆయన సక్సెస్ ని చూసి సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, మీరు కూడా లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఆయనలా ఫిట్ గా ఉండండి.